జీహెచ్ఎంసీ ఎన్నికలు హైదరాబాద్ గురించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కీలక ప్రకటన చేశారు. 2026లో జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహిస్తామన్న మంత్రి హైదరాబాద్ను మొత్తం 4 కార్పొరేషన్లుగా విభజిస్తామని చెప్పారు. ఎన్నికలు జరిగిన తర్వాత 4 మేయర్లను ఎన్నుకుంటారని వివరించారు. హైదరాబాద్ మహానగరంలో జనాభా 1,00,00,000 చేరింది. దీంతో జీహెచ్ఎంసీని 4 కార్పొరేషన్లుగా మార్చనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వివరించారు. రాబోయే ఎన్నికల్లో 4 మేయర్లను ఎన్నుకోనున్నట్లు వెల్లడించారు. ఈ నగరాన్ని ప్రపంచపటంలో ఉంచేందుకు 30,000 కోట్లతో రీజనల్ రింగ్ రోడ్డును నిర్మిస్తున్నట్టు వెల్లడించారు. అమెరికా తర్వాత అత్యధికంగా ఎంఎన్సీ హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్లోనే ఉండనున్నాయని మంత్రి వ్యాఖ్యానించారు. అసోచామ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమిట్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. రీజనల్ రింగ్ రోడ్డుతో హైదరాబాద్ మహానగర రూపురేఖలు మారిపోతాయని మంత్రి వివరించారు. దాదాపు 30,000 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టుకు కేంద్రం సాయం అందిస్తోందన్నారు. మరో 2 నెలల్లో రీజనల్ రింగు రోడ్డుకు టెండర్లు పిలుస్తామని మంత్రి వెంకట్రెడ్డి వెల్లడించారు. మూసీ సుందరీకరణకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని, దీనివల్ల హైదరాబాద్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని వివరించారు. మూసీ కంటే విషపూరితమైన సబర్మతిని ప్రక్షాళన చేసి మంచినీరు ప్రవహించే విధంగా మార్చారని మంత్రి గుర్తు చేశారు. పరిశ్రమల నుంచి వచ్చే రసాయనాలతో పాటు మురికి నీరంతా మూసీలోకే వస్తోందని మంత్రి వెంకట్రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మూసీ సుందరీకరణ పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు. హైదరాబాద్ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని, గత ప్రభుత్వ హయాంలోనే మూసీ నది ఆక్రమణలపై మార్కింగ్ చేశారని వివరించారు. మూసీ ప్రక్షాళన అంశం ఇప్పటికే రాజకీయ మంటలు రేపుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల సవాళ్లు, ప్రతి సవాళ్లకు వేదికగా నిలుస్తోంది. మూసీ రివర్ బెడ్లోని ఆక్రమణలను తొలగించడం, మూసీ మురుగు నీటి శుద్ధీకరణ, సుందరీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 1,50,000 కోట్ల ప్రాజెక్టుకు డిజైన్ చేసింది. మూసీ నదిపై ఆధారపడి పంటలు సాగు చేస్తున్న రైతులు ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని భువనగిరి, తుంగతుర్తి, నకిరేకల్, సూర్యాపేట, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో ఉన్నారు. ప్రభుత్వం ఎస్టీపీలతో మురికి నీటిని శుద్ధి చేసి గోదావరి జలాలతో నింపి రైతులకు మంచినీరు అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళుతోందని అధికార కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. మూసీ నదిని శుద్ధి చేసి పరివాహక ప్రాంత ప్రజలను కాలుష్యం నుంచి విముక్తి కలిగించాలని ఆలోచనతో ప్రభుత్వం ముందుకు వెళుతుంటే ప్రతిపక్షాలు కుట్రలు పన్ని అడ్డుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.